రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. 2 స్థానాలు తమకే దక్కుతాయని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మజ్లిస్ పార్టీ సపోర్ట్ తో 2 స్థానాలను కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇటు బలం లేకున్నా బరిలో ఉండేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో హిట్ పుట్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనకి తెలంగాణలో నిన్నటి నుంచి రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2 స్థానాలు ఖాళీగా ఉండడంతో 2 స్థానాలను కూడా ఖచ్చితంగా తామే కైవసం చేసుకుంటామని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్కున్న ఎమ్మెల్యేల బలం కావచ్చు, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ 9 మంది 10 మంది ఎమ్మెల్యేలో మహిపాల్ రెడ్డిని తీసేస్తే 9 మంది ఎమ్మెల్యేల బలం కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. అటు ఎంఐఎం పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2 రాజ్యసభ స్థానాలను తామే గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. అయితే ఇటువంటి సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల పోటీలో ఉంటే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపోవటంతో సంబంధం లేకుండా గెలిచే అవకాశం ఎటు లేదు. అయినప్పటికీ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టి వాళ్ళ ద్వంద్వ వైఖరిని మరొకసారి ఎండగట్టే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మందిని తీసేస్తే 27 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఆయనతో కలుపుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 28 మంది సభ్యుల ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కానీ రాజ్యసభ సీటు ఒక్క సీటు గెలవాలంటే దాదాపు 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎటు గెలిచే అవకాశం లేదు. కానీ రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు ఎవరికి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఓటు వేసిన తర్వాత ఆ ఓటును సంబంధిత పార్టీ ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 9 మంది 10 మందిలో మహిపాల్ రెడ్డి ఇటువైపు వచ్చేస్తున్నారు. కాబట్టి 9 మంది ఎమ్మెల్యేలు ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్కు సంబంధించి ఏజెంట్కు ఆ ఓటు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొకసారి దోషులుగా ఇరుకున పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి దీనిపై ఈరోజు రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ కరుణాకర్.